హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఈ విషయంలోనికి వెళ్దాం. మనం స్టాక్ మార్కెట్ రారాజు గారి వీడియో చూడటం అనేటువంటిది జరిగింది. రాజుగారు, మీ వీడియో చూశాను. మీ వీడియోలో మీరు చెప్పినటువంటి మాటలు మీరు సున్నితంగా మెచ్చుకుంటూ చాలా దారుణంగా హెచ్చరించినటువంటి విషయాన్ని నేను అంతగా సంగ్రహించలేనటువంటి వ్యక్తిని కాదు. స్టాక్ మార్కెట్లో ఎన్నో మోసాలు, దగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. దీని మీద మనం ఒక పెద్ద పోరాటం అనేటువంటి చేయడం జరుగుతుంది. గత 3-4 సంవత్సరాల నుంచి ఎంతోమంది అమాయకులైనటువంటి ట్రేడర్స్ని ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ నుంచి కాపాడటం అనేటువంటిది జరిగింది. 1.5 లక్ష 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వాళ్ళనే మేము ఖచ్చితంగా అక్కడ లోపం అనేటువంటిది జరుగుతుంటే ఇది లోపము మీరు తెలుసుకోండి అని చెప్పేసి మేము అనేకమైన వీడియోలు చేసాం. ఆఖరికి 2 మిలియన్స్ 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న బ్రదర్స్ని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని నిజంగా తప్పుంటే తప్పు అని చెప్పాం. పివోట్ కాల్ మీద వీడియోస్ చేసాం. 5-6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పివోట్ పిలుపు మీద వీడియో చేసినప్పుడు చాలా వ్యతిరేకత నేను ఎదుర్కొన్నాను. బ్రదర్స్ మీద చేసినప్పుడు దాదాపుగా 2500 మంది సబ్స్క్రైబర్స్ నా ఛానల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కాలం గడిచే కొంది వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. ఆఖరికి యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద నేనున్నాను, కానీ ది గ్రేట్ ఆణిముత్యం కానీ, నాయుడు బావ కానీ, పివోట్ పిలుపు కానీ ఇటువంటి వాళ్ళు దుకాణాలు సర్దుకున్నారు. మురగన్ కానీ వీళ్ళంతా కూడా. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దాంట్లో నిజాయితీ అనేటువంటిది లేదు కాబట్టి. కానీ చాలా కాలం ఈ కింగ్ గారి వీడియోస్ చూడటం అనేటువంటిది నాకు అసలు నేను 1 సంవత్సరం పాటు అసలు వాటిని చూడలేదు. కానీ ఒక 3-4 వారాల క్రితం ఈ బాగా నష్టపోయినటువంటి వాళ్ళు నాకు మెసేజ్ చేయటం ఈ విధంగా జరుగుతుంది, నిజంగా మోసం జరుగుతుంది, మేము ఏదైనా సరే ఒక కామెంట్ని కనుక పెడితే దాన్ని చాలా దారుణంగా రిప్లై అనేటువంటిది ఇస్తున్నారు, మూసుకొని స్టాప్ కాపీ అని కొట్టేసేసి మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు అని చెప్పితే నేను ఎవిడెన్సెస్ అనేటువంటిది కావాలా. దేనికైనా ఎవిడెన్సెస్ లేదంటే నా ఎనాలిసిస్ ద్వారా ఇది నిజము, ఇది వాస్తవమే అనేటువంటి దాన్ని నేను తెలుసుకోకపోతే నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడను. కానీ ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే నాకు వీళ్ళు మెసేజెస్ చేశారో ఎవిడెన్సెస్, మీ యాక్టివిటీస్ వీటన్నిటిని మీరు టెలిగ్రామ్ ఛానల్లో మాట్లాడినటువంటి మాటలు అన్నిటినీ కూడా నేను విన్న తర్వాత ఖచ్చితంగా ఈ రాజు గారు, ఇక్కడ రాజు అంటే ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్, అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసగించే విధంగా సంపాదించాలి అనుకునేటువంటి ఒక క్యారెక్టర్కి మనం ఒక పేరు పెట్టుకున్నాం, అదే కింగ్. ఈ కింగ్ గారు చేసినటువంటి పనులన్నీ కూడా దాదాపుగా అమాయకుల్ని పాపం ఏదో దాచిపెట్టుకున్నటువంటి డబ్బులను కూడా తీసుకొని వచ్చేసేసి ఇన్వెస్ట్మెంట్ చేసేసేసి మోసపోయారు అని నాకు అర్థమైపోయింది. దానికి తోడు మాస్టర్ ట్రేడర్గా ఉండాల్సినటువంటి కింగ్ గారు మాస్టర్ ట్రేడర్గా ఉండబోగా ఏదో అదే చెప్తుంటేనే గుడ్డేది చేలో పడ్డట్టుగా ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకొని చేయటం అనేటువంటిది అసలు అది ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది, కాపీ ట్రేడింగ్ ఎలా అవుతుంది, కాదు కదా. దానికి తోడు ఎంతోమంది ఈరోజు ఉదయం దాని మీద కూడా ఒక వీడియో చేస్తా, 3,60,000 రూపాయలు దారుణంగా నష్టపోయినటువంటి వ్యక్తి. ఇది మీరు అంటున్నారు నేను ఒకప్పుడు ఇచ్చాను, లాభాలు ఇచ్చాను, అది ఇదే అని. మరి మీరు లాభాలు ఇచ్చారు, కానీ నష్టాలు ఇంత దారుణంగా ఉంటాయా? కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన పబ్లిక్కి కల్పించాలి. గతంలోనూ ఈ రాజుగారు బంగారపు ఇల్లు అని, మీ కలల సౌధం అని, బంగారపు కారు అని, అలాగే డబ్బే డబ్బు అని, అంటే మీరు ఎటువంటి థంబ్నెయిల్స్ పెట్టి మీరు వీడియోస్ చేశారో మీకు తెలుసు. అప్పులు చేసి ఇప్పుడేమన్నా మీరు అప్పులు చేసి ఈ క్రెడిట్ కార్డులు గీకి పెట్టమన్నానా అని అంటున్నారు. మీరు అప్పుల ఊబిలో నుంచి బయటికి రావాలంటే కాపీ ట్రేడింగ్కి రాండి అని చెప్పారు కదా. అప్పుల ఊబిలో ఉన్నటువంటి వాడు నీ కాపీ ట్రేడింగ్కి రావాలంటే మళ్ళీ అప్పులు చేయాలి కదా. ఆ మాత్రం సెన్స్ అనేటువంటిది తెలియదా మీకు? అలాగే ఇక్కడ కుప్పలుగా డబ్బులు అని అనుకున్నప్పుడు ఎవరికైనా సరే ఆశ అనేటువంటిది కలుగుతుంది కదా. ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటిది బంగారు గని అని చెప్పారు. సో ఇన్ని విషయాలు అనేటువంటివి పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు
ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా యూట్యూబర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా మనం ప్రయత్నం అనేటువంటిది, ప్రవర్తన అనేటువంటిది ఉండాలి. మీరు చేసేదంతా కూడా మోసపూరితమైనటువంటివి. అటువంటిది నేను వీడియోస్ చేస్తే బూతులు తిడతానని, అమ్మ అక్క అంతవరకు వెళ్ళి తిడతాను, మామూలు వాడు బయటకు వస్తాడు అని చెప్పేసి మీరు అంటున్నారు. సరే, మీ ఇష్టం, తిట్టుకుంటే తిట్టుకోండి. కానీ పబ్లిక్కి అవగాహన కలిగించేటువంటి ప్రయత్నంలో నేను ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను. ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకో, ఏదైనా చేసుకో. కానీ ఇక మీదట ఒక్కడు కూడా ఇలాంటి వ్యక్తుల యొక్క కబంధ హస్తాల్లో ఇరుక్కోకుండా ఉండటానికి నా వంతు ప్రయత్నం నేను చేయటం అనేటువంటిది ఖాయం అన్నమాట. అంతేకాకుండా మీరు లక్షలు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది మనల్ని నమ్మి చేసినప్పుడు మీరేమన్నా ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చి నింపాదిగా నిదానంగా చెప్తా ఉన్నారు. కానీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కాదు మీద ఇప్పుడు దొబ్బేసేయండి, స్టాప్ కాపింగ్ అని కొట్టేసేసి వెళ్ళిపోండి, అది ఇదని చెప్తా ఉన్నారు. నిజంగా ఒక ఆశలను కల్పించుకున్నటువంటి వ్యక్తుల యొక్క దాదాపుగా ఒక 11 మంది నన్ను కాంటాక్ట్ అయితే వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళు పడినటువంటి బాధలు, వాళ్ళు నష్టపోయినటువంటి డబ్బు, ఇంట్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది. మీరు సిప్ సిస్టంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అంటున్నారు, మరి లక్షలు తీసుకొచ్చి పెట్టండి అంటున్నారు. అసలు ఎక్స్నెస్ అనేటువంటి దాంట్లో లక్షలు పెట్టేటువంటి పర్మిషన్ ఉందా? మీరందరూ ఎవడైనా సరే కాపీ ట్రేడింగ్ అంటూ పొలవమని వెళ్ళేసేసి లక్షలు పెట్టినటువంటి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఒక ఎల్ఐసి పాలసీ కట్టేటప్పుడు, లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 100 రకాల ప్రశ్నలు అనేటువంటిది వేస్తారే. ఎవడో చెప్పినటువంటి మాటలు నమ్మేసేసి లక్షలు వస్తే ఇక్కడ బంగారు గనులు ఉన్నాయని వెళ్ళినప్పుడు, పరిగెత్తుకుంటా వెళ్ళినప్పుడు అసలు ఎంతవరకు ఇది వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం, ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కానీ అటువంటి ఏవి నమ్మకుండా పొలమని వెళ్ళిపోయి ఈ రోజున లక్షలు నష్టపోతూ ఉంటే నిజంగా మీ కుటుంబ జీవితాలు, నేను ఎన్నో వీడియోస్లో చెప్పా, మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఎక్సెస్ ఆఫ్ మనీ ఉండాలి, అనవసరంగా అప్పులు తీసుకొచ్చి ఎక్కువగా కూలిపోయి ఇది కనుక జరిగితే మీ కుటుంబాలే చాలా చిన్న భిన్నం అవుతాయి అని చెప్పాను. కానీ ఎవరో చెప్పేశారు అని చెప్పేసి లక్షలు పెట్టేస్తే లక్షలు ఎట్లా వస్తాయి? ఒకటి. తర్వాత మీ అందరికీ తెలియదా, ఒక చోట బై అండ్ సెల్ రెండు కొట్టేస్తే, ఒకటి కిందకి వెళ్ళినప్పుడు దాన్ని బుక్ చేసి ఇంకోటి పైకి వచ్చినప్పుడు బుక్ చేసేది ఎట్లా ట్రేడింగ్ అనేటువంటిది అవుతుందో ఒకసారి మీరు కూడా ఆలోచించాలి కదా. ఇది కాపీ ట్రేడింగ్కి వెళ్ళి లక్షలు పెట్టినటువంటి వ్యక్తులు, కానీ ఇదేమీ ఆలోచించలేదు. అఫ్కోర్స్ ఇటువంటి వ్యక్తుల యొక్క మాయ మాటలు నమ్మి లక్షలు ఇన్వెస్ట్ చేశారు, వాస్తవమే. ఆ థంబ్నెయిల్స్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్తో చెప్పేటువంటి మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆఖరికి 95% నష్టపోయిన తెల్లారి కూడా వీడియో చేసి కాపీ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయండి, లక్షలు పెట్టండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి మై డియర్ కాపీ ట్రేడర్స్, మీరు ఒక్కసారైనా ఆలోచించలేదా? 50% కమిషన్ అనేటువంటిది వాళ్ళకి వెళ్ళిపోతే 40% ట్యాక్స్ కట్టాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకుండా లక్షలు ఎట్లా పెట్టారు? ఈ పార్టీ ట్రేడింగ్కి మీరే ఇన్వెస్ట్మెంట్ ఇండియన్ మార్కెట్లో పెట్టుకున్న బ్రహ్మాండమైనటువంటి రిటర్న్స్ వచ్చాయి కదా. క్రిప్టో కరెన్సీని నమ్మి, క్రిప్టో కరెన్సీ ఎప్పుడైనా సరే ఇంట్రాడే ట్రేడింగ్ అనేటువంటిది చేయాలి. ఇప్పుడు ఇంకొకరు కూడా బయలుదేరారు, నాకు ఇంత అతని బాధితులు కూడా ఈరోజు ఇద్దరు నన్ను కలవటం అనేటువంటిది జరిగింది. అతను తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇది ఇతని గురించి కూడా ఇక స్టార్ట్ చేసి ఒక అవేర్నెస్ కల్పించే విధంగా, వీళ్ళు దుకాణాలు బంద్ చేసే విధంగా ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం అనేటువంటిది నేను చేస్తాను. ఎప్పుడైనా సరే మనం ఒక వ్యక్తులను నమ్ముతున్నప్పుడు, ఒక ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఒక అవగాహన అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎవరు భయపడేటువంటి వ్యక్తులు లేరు. మాకు కావాల్సినన్ని ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. కానీ మనం సహృద్భావంతో ఒక అవేర్నెస్ కల్పించాలి అనేటువంటి కోణంలోనే ఈ వీడియోస్ అనేటువంటివి చేస్తున్నాము. ఇన్ కేస్ ఏ స్థాయికైనా సరే ఖచ్చితంగా మేము వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా దాని యొక్క పరిణామాలని ఎవడైనా సరే ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వచ్చినప్పుడు వ్యవహరించండి. అంతేకాదు,
నువ్వు ఇచ్చినటువంటి హెచ్చరికకి నీ మీద ఖచ్చితంగా 100 వీడియోస్ చేస్తాను. ఖచ్చితంగా 100 వీడియోస్ చేస్తాను. నీ యొక్క ప్రతి ఒక్క వీడియోని పోస్ట్ మార్టం చేస్తాను. ఆ వీడియోస్ ద్వారా ఎలా పబ్లిక్కి ఇంపాక్ట్ అయ్యారు, ఏ విధంగా ఇదయ్యారు అనేటువంటిది, దీని మీద ఒక అవగాహన కల్పించేంత వరకు నా పోరాటం అనేటువంటిది ఆగదు. ఇది వాస్తవం. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎవరైతే ఇటువంటి నష్టపోయారో వాళ్ళు, మరి నేను ఇంత పోరాటం చేస్తున్నప్పుడు నా వెనకమాల ఇంకా రావాలి. ఇప్పటికి 11 మంది వచ్చారు. కాబట్టి మిగతా వారు కూడా నాకు మెసేజ్ అనేటువంటిది చేయండి. ఖచ్చితంగా ఒక టీమ్గా తయారవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. సో మీరు కనుక మెసేజ్ చేస్తే ఎట్లయినా మీరు పోగొట్టుకున్నటువంటి డబ్బులో సగమైనా సరే కక్కించే విధంగా మనం ప్రయత్నం అనేటువంటి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.